ఏంటంటే స్టోరీ నడపడానికి కాస్త రిలేటెడ్గా ఉండే సీన్స్ ఉంటుంది. ఒక 20 నిమిషాలు, దాంతో 20 నిమిషాలే కాస్త స్టోరీ నడవడానికి, ఎవరు వాళ్ళు చెప్పడానికి. దాని తర్వాత 20 నిమిషాల తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్ సినిమా గ్రాఫ్ ఇలా పెరుగుకుంటూ పోతుంది అనమాట. సో ఓవరాల్గా ఇది క్లియర్ మ్యాసివ్ హిట్. ఇక నెక్స్ట్ వచ్చే సినిమా ఎలా ఉంటుందో తెలియదు, ఎందుకంటే నీల్ మామతో ఉంది. వాడు ఏం చేస్తాడో ఆయన ఏం చేస్తాడో తెలియదు. పెద్ద పెద్ద బడ్జెట్స్ ఉన్నాయి. ఇంకా వార్ సినిమా ఉంది, వార్ 2లో ఉంది. ఎన్టీఆర్ ఒక స్క్రాప్ మెట్టు ఎక్కిందనే చెప్పుకోవాలి. సో క్లారిటీగా ఇది హ్యూజ్ హిట్. దాని తర్వాత కొరటాల శివన్ బౌన్స్ బ్యాక్ అయ్యండి అనమాట. ఇది కూడా దీనికంటే మించిన హిట్టే ఉంటుంది. ఎవ్వడు కూడా ఎక్స్పెక్ట్ చేయడు, అన్ని ట్విస్ట్లు ఉంటుంది. జై హింద్. నేను మీ రివ్యూ తరగ. Okay, we will meet in the next class.